ఇలా ఎంత సంపాదించుకున్నానో తెలియదు కానండి, చెప్పలేనంత పేరు. నంది అవార్డు కూడా నాకు దాంట్లోనే వచ్చింది. సో నా తమ్ముళ్ళు వీళ్ళు అంత, నా కుటుంబం. జాన్, గోపాల్. రీసెంట్గా మేము మా ప్రొడక్షన్లో ఒక సాంగ్ చేసాము, ఒక అడ్వెంచరస్ సాంగ్ అండి. సో దానికి గోపాల్ని ఇక్కడి నుంచి కర్నూలు నుంచి పిలిపించుకుని పాడించాను. అండ్ మొన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి, నాకు తెలిసిన వాళ్ళందరికీ కాంటాక్ట్ షేర్ చేశానండి.
వైపు వెళ్ళాలని ఉంది, అంటే గో ఆధారిత వ్యవసాయం వైపు వెళ్ళాలని ఉంది అన్నారు కదా. గొంతుకల్లో కూడా ఒక ఆర్గానిక్ వాయిసెస్ అని ఉంటాయండి, అంటే ఎటువంటి కల్మషం లేని గొంతు. అంటే సెలయేటి గలగల విన్నప్పుడు మనకు కొన్ని గొంతుకలు గుర్తొస్తాయి, ఇంకో ఇలాంటివి కదా. గోదారమ్మ పరవళ్ళు దొక్కినప్పుడు, మన పల్లె చేను ఒక్కసారి అలా గాలి వీచినప్పుడు, నా కొండల్లో కూర్చుని మన వాళ్ళ దేవుడి గురించి అలా చూస్తున్నప్పుడు, పొద్దు పొడుస్తున్నప్పుడు, పొద్దు కూస్తున్నప్పుడు ఇలాంటి గొంతుకలే వినిపిస్తాయండి మనకి. నిజం చెప్తున్నాను కదా, ఒక్కసారి ఓన్లీ ఆ రాగం అన్నా వినిపించట్లేదు మీకు, చెప్పండి. రేపు అయోధ్యలో మీరు కూర్చోలేదని బాధపడకండి, మీకు వినిపిస్తుంది. భగవంతుడు ఇక్కడ కనిపిస్తాడు ఈ గొంతుకలు. నేనైతే చూస్తున్నా, మీరు చూసారు లేదు, చూస్తే చప్పలు కొట్టండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఇస్ గోపాల్ అండ్ దిస్ ఇస్ జాన్ అండి. మీ ఊర్లో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా మాత్రం మర్చిపోవద్దు మన కళాకారుల్ని ఎంకరేజ్ చేయడం. సో అనితమ్మ, థ్యాంక్ యూ సో మచ్.